బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల 45 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. AICTE న్యూఢిల్లీ వారిచే గుర్తింపు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు, NBA వారిచే గుర్తింపు, NAC వారిచే A+ గుర్తింపు. మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లల మానసిక ఉల్లాసానికి CCA, ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజ్డ్ క్లబ్స్, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, 30,000కు పైగా టైటిల్స్, 78,000కు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ, NCC మరియు NSS సౌకర్యం, అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విశాలవంతమైన ఆట స్థలం, విద్యార్థినులకు హాస్టల్ వసతి, అలాగే పందిలపల్లి, చెరుకూరు, రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం, ఆల్ ఇండియా గేట్ 2024 లో 2nd ర్యాంక్, అలాగే వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ లో 800కు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్, అందులో 16 lakhs per annum సాధించిన మా విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల. కౌన్సిలింగ్ కోడ్ BECB. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన హోంగార్డ్ జానకి రామయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ సూర్యపల్లి సుబ్బారావు, SIలు, ASలు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 1వ పట్టణ సిఐ సూర్యపల్లి సుబ్బారావు మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా మా శాఖలో హోంగార్డ్ గా సేవలందించి ఈ రోజు పదవి విరమణ చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టని వారిగా పేరుగాంచారని వారికి మా పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు. నారాయణ గారు సేవకులు కూడా మరి సంబంధించినటువంటి గారిని ప్రారంభిస్తున్నారు. సంతోష్ నారాయణ గారు ఇప్పుడు మీకు ఉన్నాయమ్మా ఒకసారి అదండి. అప్పుడు స్టీఫెన్ బాబు ట్రాఫిక్ రైటర్ గారు తను కూడా మరి వాళ్ళ ఇంట్లో జానయ్య గారు సతీపల్లి గారిని చదవతో దిగ్గా కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేసిన సిబ్బందికి, సాఫీ సిబ్బంది, రెస్పెక్ట్ సిఐ గారికి, SSకు, ట్రాఫిక్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈ యొక్క కార్యక్రమం థ్యాంక్ యూ సార్. చిన్న విన్నపం అంటే అదేవిధంగా ట్రాఫిక్ ఆర్ఎస్ఐ రైల్వే సంవత్సరాలు కూడా చదువుతో సంబంధించిన క్లాస్ అదేవిధంగా స్టేషన్ జిల్లా రెస్పెక్ట్ సిఐలు సేవతో మనకు సన్మానం కలిగినటువంటి జానకి సంబంధించిన అదేవిధంగా చేస్తున్నారు. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. అదే జానకి మా పెద్దనాన్న అనమాట ఆయన జానకి రామయ్య గారు అని మీకు అందరికీ తెలుసు. హోంగార్డ్ అని. ఇది కాకుండా ఆయన మా కాలనీలో సాయిబాబా టెంపుల్, ఆ టెంపుల్కి పూజారిగా చేస్తారు. కంపల్సరీ డ్యూటీకి వచ్చి ఎంత అర్ధరాత్రి అయినా కానీ, ఎంత మధ్యాహ్నం అయినా కానీ
ఆ స్వామివారికి ప్రసాదం నివేదించి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. స్నానం చేసి 2 డ్యూటీలు చేస్తున్నారు మా గురువు గారు. ఈరోజు సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. కాలనీ తరఫున మా గ్రూప్ తరఫున కూడా వచ్చాము. దీనికి పదవేమన శుభాకాంక్షలు మా తరఫున. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ సిబ్బంది మోకాలపై నిల్చుని తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా కూడా పెడచెవిన పెడుతున్నాయి ప్రభుత్వాలు. ప్రధాన డిమాండ్లు 4 అమలు చేయాలని, అది అమలు చేసే వరకు మేము ఇదే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అమలు చేయాలి సంక్షేమ పథకాలు, అమలు చేయాలి సంక్షేమ పథకాలు, పర్మనెంట్ చేయాలి కార్మికులందరినీ, పర్మనెంట్ చేయాలి కార్మికులందరినీ. జీవో నెంబర్ 36 ప్రకారం జీతం వెంటనే పెంచాలి, జీతాలు వెంటనే అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పును. అమలు చేయాలి స్కిల్డ్ సెమిస్టర్ జీతాలను, అమలు చేయాలి జీవో నెంబర్ 36 ప్రకారం, అమలు చేయాలి జీవో నెంబర్ 36 ప్రకారం, అమలు చేయాలి సంక్షేమ పథకాలు ఎలాంటి షరతులు లేకుండా, అమలు చేయాలి సంక్షేమ పథకాలు ఎలాంటి షరతులు లేకుండా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ఈరోజు చీరాల పురపాలక సంఘం తరఫున మరి బాపట్ల జిల్లా యూనియన్ కమిటీ కన్వీనర్ చింతా వీరస్వామి మాట్లాడుతూ ఏదైతే కార్మికులందరూ పోరాడుతున్నారో సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు దీన్ని పక్కన దారి పెట్టారు. అంటే అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా మీకు లెక్కలేదా? ప్రభుత్వం మరి ఇంత కార్మికుల పట్ల ఇలాంటి వ్యవహారం కఠినమైనదని మేము కోరుతున్నాము. దాంతోపాటుగా ఏదైతే కార్మికులు శానిటేషన్తో పాటు సమానంగా పనిచేస్తున్నాం, అలాగే పర్మనెంట్తో పాటు సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇవాళ చాలా బతుకులతో జీవిస్తున్నారు. 13,000 జీవితం అనేది ఎంత ఘోరణమో, 13,000 జీతం అనేది ఇవాళ మరి చూసుకుంటే మీరు ఇచ్చిన 13,000 గత 15 సంవత్సరాల నుంచి అదే 13,000 జీతం ఉంటుంది. అప్పుడు నూనె ప్యాకెట్ ధర 60 రూపాయలు, ఇప్పుడు నూనె ప్యాకెట్ ధర 160 రూపాయలు పెరిగింది. మరి కార్మికుల యొక్క జీతాలు మాత్రం అంత మాత్రమే ఉన్నాయి. ఈ పెరిగిన నిత్యావసరాలతో కార్మికులు ఎలా జీవించాలి? మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమ్మట్లేదు. కారణం మీ 12,000 జీతం కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు. మరి 13,000 రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా గుర్తిస్తారని మేము కోరుకుంటున్నాం. కాబట్టి కార్మికులందరికీ 30,000 జీతము, అలాగే జీవో నెంబర్ 36 ప్రకారము కార్మికులందరినీ మా జీతాల ప్రకారం పెంచాలి, అలాగే పర్మనెంట్ చేయాలి. 10 సంవత్సరాల సీనియారిటీ అనుభవం తీసుకొని ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలి. అలాగే రాష్ట్రం అంతటా ఈ ఇంజనీరింగ్ కార్మికుల వర్తకం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు మండలం కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు కొల్లూరు దేవాదాయ శాఖ అధికారి పట్టుబడినట్లు అడిషనల్ ఎస్పీ మత్తె మహేందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ కొల్లూరు ఆలయ దుకాణాల రెన్యువల్ కోసం ₹1,00,000 దేవాదాయ శాఖ అధికారి నాగిశెట్టి శ్రీనివాసరావు వంకాయల వెంకట సాయి అనే వ్యక్తి నుంచి ₹60,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొల్లేరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగిశెట్టి శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. గుంటూరు ఎస్సీ గారి మాకు అందిన సమాచారం మేరకు శివాలయం ఆధ్వర్యంలో ఉన్న షాప్ నెంబర్ 6 సంబంధించి సాయి అనే అతను వాళ్ళ నాన్నగారు అతనికి అతని తమ్ముడు పేరు ఆర్పించుకుంటూ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశ్రయించడం జరిగింది. ఆయన అందుకు గాను 60,000 డిమాండ్ చేస్తూ బస్సులో ఇస్తేనే చేస్తానని తప్పనిసరి పరిస్థితిలో అతను 60,000 తీసుకుని ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఈరోజు ఈ నాగిశెట్టి శ్రీనివాసరావు గారు పట్టుకోవడం జరిగింది. ఈ రైడ్లో గుంటూరు ఏసీబీ అధికారులు అడిషనల్ మహేంద్ర మరియు అలాగే మా ఇన్స్పెక్టర్లు నాగరాజు, సురేష్, సుబ్బారావు మరియు ఇతర సిబ్బంది పాల్గొంటున్నారు.
గ్రామంలో వివక్షతకు గురయ్యే సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సత్వర న్యాయం పొందాలని డిప్యూటీ తహసీల్దార్ కె రమేష్ మోహన్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళిత వార్డులందు తెలుగు బాపిస్ట్ చర్చి ఆవరణలో సోమవారం సాయంత్రం సివిల్ రైట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్లో భాగంగా దళిత హక్కుల దినోత్సవం నిర్వహించి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఇచ్చిన హక్కుల్లో భాగంగా సివిల్ రైట్స్ డే అంటే దళిత హక్కుల దినోత్సవం ప్రతి నెల చివరి తేదీన 30వ తారీఖున మీ వద్దకే వచ్చి ప్రభుత్వానికి సంబంధించిన మండల స్థాయి అధికారులు అంటే తహసీల్దార్ గారు, మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఒక జడ్జి గారి హోదాలో మీ పల్లెలోకి మీ వద్దకే వచ్చి మీ సమస్యల గురించి అడిగి సత్వరమే ఇదే వేదిక పైన వీలైనంత వరకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేయాలనే సదుద్దేశంతో, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే 1989లో దళిత హక్కుల పరిరక్షణ కొరకు ఏర్పాటైందో ఆ చట్టంలో భాగంగా కూడా ఆ చట్టాన్ని ఎవరన్నా ఉల్లంఘించి ఏదన్నా దళిత వ్యక్తులకు, దళిత మహిళలకు వివక్షకు గురయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఈ వేదిక దృష్టికి తీసుకొస్తే మేము సత్వరమే ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటాం. అందుకని మీ వద్దకి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున నేను, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీసు వారు, అలాగే గ్రామ పెద్దగా సర్పంచ్ గారు, మరి ఈ సోషల్ వెల్ఫేర్ ఒకళ్ళు దీనికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పుడు మీ అందరికీ ఎస్సీ ఎస్టీ చట్టం గురించి కానీ మన రాజ్యాంగంలో దళితులకున్న హక్కుల గురించి కానీ అవగాహన ఉండే ఉంటుంది. మరి గ్రామంలో మీకు హోటల్స్ ఉండుంటాయి, భోజనం హోటల్స్ కానీ టిఫిన్ హోటల్స్ కానీ ఇలాంటి వాటి దగ్గరికి మీరు వెళ్ళి టిఫిన్ చేయడానికి వెళ్ళినా, మంచినీళ్ళు తాగడానికి వెళ్ళినా 2 గ్లాసుల పద్ధతిని ఎక్కడన్నా అవలంబిస్తున్నారా? అలాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఆ హోటల్ వారిపైన, తర్వాత దాన్ని పెంచి పోషిస్తున్న వారిపైన ఎట్టి పరిస్థితిలో చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటాం. అలాగే మీకు ఎక్కడ ఏదైనా దేవాలయాల్లోకి ప్రవేశించనివ్వకుండా ఉన్నా, మిమ్మల్ని కులం పేరుతో దూషిస్తున్నా, ఏదన్నా మీరు పనికి వెళ్ళినప్పుడు ఓ మాలమ్మి మాది అట్లా కులం పేరుతో మిమ్మల్ని మీ పేరులతో కాకుండా వేరే విధంగా పిలవడం కానీ, లేకపోతే మిమ్మల్ని చెప్పులిప్పి నడవమంటం కానీ ఇలాంటి వివక్షకరమైనవి. బాపట్ల జిల్లా వేటపాలెం మండల ఎంఈఓ జీవి సుబ్బయ్య ఆదేశాల మేరకు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఉమ్మటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ప్రాథమిక స్థాయి హై స్కూల్ విద్యార్థులకు పిల్లల విద్యాభివృద్ధి తల్లి పాత్ర అనే అంశంపై మండల స్థాయిలో వ్యాస రచన, వక్తృత్వం, పెయింటింగ్, పాటలు పాడడం, కథలు చెప్పడంపై పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలకు చెందిన 90 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. లెవెల్లో విద్యార్థులకి తల్లికి వందనం అనే టాపిక్ మీద పోటీ జరగబడను. దాని మీద మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ సంబంధించిన విద్యార్థులు పోటీలో పాల్గొంటారు. ఈరోజు ఆ పోటీలో అందరికీ కూడా ప్రథమ వచ్చిన వాళ్ళందరినీ కూడా సత్కరిస్తారు. కాబట్టి మీరు ఈరోజు పాల్గొనండి. ఈ పోటీలు ఏమనగా ఒకటి వచ్చేసి ఎస్ఏ రైటింగ్, రెండోది వక్తృత్వ పోటీ, 3 పెయింటింగు, 4 సింగింగు, స్టోరీ టెల్లింగ్, ఇలా 5 పోటీలు ఉంటాయి. 5 పోటీల్లో మీరందరూ పాల్గొనాలి. ప్రథమ బహుమతి వచ్చేవాళ్ళు ద్వితీయ వీళ్ళందరూ కూడా వాళ్ళు సత్కరించబడతారు అధికారులతో. కాబట్టి మీరందరూ కూడా పోటీలో పాల్గొని గెలుపొందని అందరికీ నేను మనం చేస్తున్నాను. గర్ల్స్ హై స్కూల్ వేటపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా వివిధ కాంపిటీషన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడికి మండలంలోని ప్రాథమిక పాఠశాలలు, హై స్కూల్ నుంచి, ప్రైవేట్ పాఠశాల నుంచి పిల్లలు రావడం జరిగింది. మొత్తం 90 మంది విద్యార్థులు వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగు,
పాటలు పాడటం మరియు స్టోరీ టెల్లింగ్ అంటే కథలు చెప్పడం అనే అంశాలపై వీళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ జూనియర్స్ అంటే 6, 7, 8 సబ్ జూనియర్స్ 1 నుంచి 5 తరగతులు, సీనియర్స్ 9, 10, 11, 12 తరగతుల వాళ్ళకి పోటీలు నిర్వహించబడతాయి. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారు వివిధ స్థాయిల్లో వారిని రేపు చీరాల నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు పంపడం జరుగుతుంది. అక్కడ ప్రథమ స్థానం పొందిన వారికి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సత్కారం మరియు బహుమతులు అనేవి ఇవ్వబడతాయి. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిలకలూరుపేట పట్టణంలో చోటు చేసుకున్న ఓ ఆర్థిక పరమైన వివాదానికి సంబంధించిన వివరాలు మీడియాకి వెల్లడించారు. చిలకలూరుపేటకు చెందిన ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్ స్థానికంగా సాయి కార్తిక్ సెంటర్ పేరుతో షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారని, ఆయనకు కొంతమంది స్థానిక వ్యక్తులు ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల్లో వివాదాలతో తలెత్తినట్లు తెలిపారు. చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి ఒక ఫైనాన్షియల్ డిస్ప్యూట్కి సంబంధించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. రావి మురళీమోహన్ అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ తాలూకా ఒక ప్రాపర్టీ సాయి కార్తిక్ సెంటర్ అనేటువంటిది చిలకలూరుపేట టౌన్లో ఉండడం జరిగింది. ఆయనకు లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం జరిగిందనేది తెలుస్తుంది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని అడగడం కానీ లేదా వాళ్ళ సెంటర్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఏదైతే ఉందో వాటిని ప్రశ్నించడం కానీ ఇవన్నీ ఎర్లియర్ జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ పోలీస్ దగ్గర పిటిషన్స్ అనేటువంటివి అంటే బేసికల్గా వాళ్ళ తాలూకు ఫైనాన్షియల్ డిస్ప్యూట్ని క్లియర్ చేసుకోవడానికి పోలీస్ పరంగా కొన్ని కేసెస్ని క్రియేట్ చేయటం కానీ, కొన్ని కేసెస్ని పెట్టడం కానీ, లేదు సింపుల్గా బేస్లెస్ ఎలిగేషన్స్ పోలీస్ మీద చేయటం కానీ, ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను తప్పు పట్టడం కానీ, సోషల్ మీడియాలో ఏది పడితే అది ఎలా పడితే అట్లాగా చేయడం జరిగింది. దీనిలో క్రమంగానే ఆయన 7 రిట్ పిటిషన్స్ని వేయడం జరిగింది. 4 కంటెంప్ట్ కేసెస్ని వేస్తున్నారు. ఈవెన్ హెబియస్ కార్పస్ కూడా అందులో వేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మేము హైకోర్టులో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ని ఫైల్ చేసి వాస్తవాలు ఏమైతే ఉన్నాయో వాటిని పోలీస్ తాలూకు రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. వాటిలో 3 కేసెస్ని ఆల్రెడీ క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎన్ఆర్ఐగా ఉంటున్నటువంటి మీరు అన్నెసరీగా ఇట్ ఈస్ అవర్ ల్యాండ్, ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, ఈ సిస్టమ్స్ని మీ తాలూకా స్వప్రయోజనాలకి మీకు అనుగుణంగా మారకపోతే మీకు నచ్చినట్టుగా బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్స్ తీసుకుంటాము. మీరు పెడుతున్న వీడియోలు కానీ స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల కానీ లేదా ఇతరత్ర వాళ్ళ పట్ల కానీ చేస్తున్న వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము, కేసెస్ కూడా కడుతున్నాము. వాటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. పోలీసుని కానీ ఇతర వ్యవస్థలను కానీ బేస్లెస్ ఎలిగేషన్స్తో కౌంటర్ చేయాలని మాత్రం అనుకుంటే దాన్ని చూస్తూ ఊరికేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మా చట్టపరంగా ఖచ్చితంగా చట్టానికి అనుగుణంగానే మేము చర్యలు తీసుకుంటున్నాము. అన్నింటినీ కూడా గౌరవ న్యాయస్థానాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. గౌరవ న్యాయస్థానాల్లో కూడా వీటి విషయాలన్నింటినీ కూడా పొందుపరచడం కూడా జరుగుతుంది. సో మరొకసారి మీకు తెలియజేస్తున్నాము, మీ యొక్క సమయాన్ని అన్నెసరీ ఎలిగేషన్స్తో వెచ్చించి మా యొక్క విలువైన సమయాన్ని కానీ ఇతర సంస్థల తాలూకా సమయాన్ని కానీ వృధా చేయొద్దు. ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్లో మనకి ఫ్యాక్ట్స్ ఏమైనా వస్తే
మాచర్ల నియోజకవర్గంలోని గత కొంతకాలంగా పలు గ్రామాల్లో పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తున్న దుండగులు ట్రాన్స్ఫార్మర్లోని రాగి వైరును విక్రయించే ముఠాను పట్టుకున్న వెల్దుర్తి పోలీసులు 305 కేజీల రాగి వైరు స్వాధీనం. ట్రాన్స్ఫార్మర్ దొంగలు వీడియో ముందు ప్రవేశపెట్టి మాచర్ల రూరల్ పోలీసులు. ఈ సందర్భంగా గురజాల డీఎస్పీ జగదీష్ మాట్లాడుతూ వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద కాపు కాచి ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించే ముఠాను పట్టుకోవడం జరిగింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలో సుమారు 70 ట్రాన్స్ఫార్మర్ల చోరీకి గురైనట్టు గుర్తించారు. పట్టుబడిన రాగి విలువ 3,20,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.